హాయ్, దిస్ ఈస్ సురేష్ ఫ్రమ్ డిజైన్ డైరీస్. వీఆర్ డిస్కసింగ్ B52 విల్లాస్. ఈరోజు ఎగ్జిక్యూషన్లో ఎలక్ట్రికల్ వర్క్, ఫాల్ సీలింగ్ వర్క్, వుడెన్ ఫాల్ సీలింగ్ వర్క్, ప్యానలింగ్, తర్వాత పార్టీషన్ వర్క్ నడుస్తుంది. లోపల ఎలా నడుస్తుందో వెళ్ళి చూద్దాం రండి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇదంతా కూడా వినియర్ ఫినిషింగ్ వస్తుంది. లాబీ మొత్తం ఇదంతా కూడా ఫాల్ సీలింగ్ వస్తుంది. సో డిజైన్స్ వచ్చేసి మీకు ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత నీట్గా క్లారిటీగా కనిపిస్తాయి. ఒక సైడ్ అంతా కూడా వినియర్ లాబీ లాగా, తర్వాత ఇదంతా వస్తుంది. ఇక్కడ వైరింగ్ నడుస్తుంది. మొత్తం అంతా కూడా ఎలక్ట్రికల్ పాయింట్స్ ముందే ఛానల్ అయిన తర్వాత ముఖ్యంగా చేసుకోవాలి. ఎక్కడ లైటింగ్ పాయింట్స్ వస్తాయి, ఏ విధంగా కావాలి లైటింగ్ పాయింట్స్, కస్టమర్ టేస్ట్ని బట్టి వైరింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడికి వస్తే కిచెన్ టైలింగ్స్ అన్ని కూడా మారుస్తున్నాము. యాజ్ పర్ బిల్డర్ ఇచ్చిన వాటికి కాకుండా మనకు కస్టమర్కి ఎలా కావాలో అలా కస్టమైజ్ చేసాము. రాజేష్, ये टैप का निकाल के ऊपर रखना, ये सभी देख लो. ओके, ये टैप का उधर रखना है. मैडम से पूछ, मैं अपडेट करता हूँ. ओके, అండ్ వీఆర్ మూవింగ్ ఫర్ ద పేరెంట్స్ బెడ్రూమ్. ఇది పేరెంట్స్ బెడ్రూమ్ లో ఇక్కడ వాటర్ పొజిషన్ వస్తుంది. తర్వాత राजेश इसका वायरिंग भी खत्म करना पूरा. ओके, वायरिंग का पेंडिंग है. ओके, ये सभी क्लियर करके హ్యాండ్ ఓవర్ కర్నా. ఇంకా వైరింగ్ ఇక్కడ పెండింగ్ ఉంది. వైరింగ్ అయిపోయిన తర్వాత బోర్డ్స్ క్లోజింగ్ వస్తాయి. మనం వాడేది వచ్చేసి బోర్డ్స్ వచ్చేసి సెయింట్ గోబిన్ బోర్డ్స్ వాడతాము. పిఓపికి 12 mm థిక్నెస్ ఉంటుంది. వైరింగ్ కూడా మొత్తం అంతా కూడా లోపల ఫ్లెక్సిబుల్ ప్లై అన్ని కూడా వాడతాం అనమాట. మీరు అన్ని గమనించవచ్చు ఇక్కడ క్వాలిటీ చెక్స్ కానీ అన్ని. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండ్ కిడ్స్ బెడ్రూమ్ 2 యూనిట్స్ ఉన్నాయి. ఇది కామన్ ఫ్యామిలీ ఏరియా. ఇక్కడ ఓన్లీ ఫాల్ సీలింగ్ ప్రిఫర్ చేసాము. సో ప్లెయిన్ ఫాల్ సీలింగ్ విత్ ట్రాక్ లైట్స్, వాళ్ళ ఫ్యామిలీ లాన్స్ లాగా ఇది కావాలన్నారు. సో అలా డిజైన్ చేసి ఇక్కడ పెట్టామన్నమాట. సో జస్ట్ మూవింగ్ ఫర్ ద మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక లాబీ లాగా కావాలని మేడం స్పెషల్గా చెప్పారు. సో అందుకోసమే ఒక లాబీ క్రియేట్ చేసి, సో ఇక్కడ వాక్-ఇన్ వాటర్ క్రియేట్ చేసామన్నమాట. ఇటువైపు ఒక వాక్-ఇన్ వాటర్ వస్తుంది. అది ఫ్యాక్టరీ మెటీరియల్లో వస్తుంది. మనకు 2 రకాల మెటీరియల్స్ వస్తాయి. ఫ్యాక్టరీ నుంచి ఒకటి వస్తుంది, తర్వాత సైట్ నుంచి ఒకటి వస్తుంది. ఇంకొక వాటర్ వచ్చేసి ఇక్కడ వస్తుంది. సో ఇదంతా కూడా స్టెప్ ఫాల్ సీలింగ్. మీరు చూసినట్టయితే పైన మొత్తం అంతా కూడా జిప్సంలోనే వస్తుంది. అండ్ మూవింగ్ ఫర్ ద కిడ్స్ బెడ్రూమ్. సో కిడ్స్ బెడ్రూమ్లో వచ్చేసి ఇది కూడా స్టెప్ ఫాల్ సీలింగ్ లా వస్తుంది. తర్వాత ఇక్కడ బెడ్, తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి హ్యాంగింగ్ విండో సీటింగ్, తర్వాత సైడ్ యూనిట్స్, లైబ్రరీ యూనిట్స్, ఒక స్టడీ టేబుల్ ప్లాన్ చేస్తున్నాం. సో ఒకసారి ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మీకు ఇంకా క్లారిటీగా వస్తుంది. ఇంక ఇన్సైడ్కి వచ్చినట్టయితే వాక్-ఇన్ వాటర్ ఉంది ఎల్ షేప్లో. సో ఇదంతా కూడా వాక్-ఇన్ వాటర్ విత్ లాఫ్ట్ వస్తుంది. తర్వాత వాష్రూమ్ విషయానికి వస్తే కస్టమర్ వచ్చేసి వాళ్ళు బిల్డర్ ఇచ్చినటువంటివి కాకుండా తనకి ఆటోమేటిక్ కావాలి, మొత్తం కోలార్ నుంచి తీసుకున్నారు, కోలార్ కంపెనీ నుంచి. సో దానికి తగ్గట్టుగా రెనోవేట్ చేయాల్సి వచ్చింది. ప్లంబింగ్ పాయింట్స్, తర్వాత కానీ టైల్స్ మొత్తం కూడా తీసేసి కొత్తవి తీసుకోవాల్సి వచ్చింది. సో ఆ వర్క్ నడుస్తూ ఉండింది. సో దిస్ ఈజ్ టుడే అప్డేట్స్. స్టే ట్యూన్డ్ విత్ డిజైన్ డైరీస్.